హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజున మనకి 123 మార్కెటింగ్ ప్లాన్ అనేది ప్రీ లాంచ్ అయ్యింది. సో చాలామంది టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా ఆఫీస్కి విజిట్ చేయటం జరిగింది. అక్కడ ప్రోగ్రామ్ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సుమారు ఒక 20 నుంచి 30 మంది టాప్ లీడర్సు అక్కడ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఆ మీటింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను త్వరలో మరొక వీడియోలో మీకు నేను తెలియజేస్తాను, విత్ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్తో సహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 123 మార్కెటింగ్ అనేది కేబీసీ కాయిన్ని యూటిలిటీలోకి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడే ఒక మంచి ప్లాట్ఫామ్. ఎట్ ది సేమ్ టైము మనము కూడా కొంచెము ఒళ్ళొంచి పని చేసుకుంటే ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి కూడా ఉపయోగపడే ఒక మంచి ప్లాట్ఫామ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి మీరందరూ గమనించండి, 123 మార్కెటింగ్లో పెట్టిన ప్రోడక్ట్ ఏంటి, అది మనకు ఉపయోగపడే ప్రోడక్టా లేదు ఊరక షోకేజ్లో పెట్టుకొని చూసుకునే ప్రోడక్టా? సో మీరు కనుక ఆలోచిస్తే అక్కడ పెట్టిన ప్రోడక్ట్ ఏంటి? టీ పౌడరు, కాఫీ పౌడరు. సో ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ లేని ఇల్లు కానీ లేని టీ అంగడి అంటే బజార్ కానీ లేని సర్కిల్ కానీ ఏమీ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో, ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్లో, ఈచ్ అండ్ ఎవ్రీ జంక్షన్లో ఖచ్చితంగా ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట. ఓకేనా? సో దాన్ని 123 మార్కెటింగ్ ప్లాన్ ద్వారా మనకు అందిస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ ఆ ప్రోడక్ట్ కొనుక్కున్న వాడికి ఎటువంటి లైబిలిటీ లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినైనా రెఫర్ చేశారనుకోండి, ఓకేనా, అతను ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తాడు. తద్వారా ఏమవుతుంది, అతను కొంత అమౌంట్ పెట్టుకుంటాడు, అతని ప్రోడక్ట్ అతను తీసుకుంటాడు. సో ఎటువంటి లైబిలిటీ అనేది అక్కడ లేదు. అంటే మళ్ళీ మీరు అతనికి సమాధానం చెప్పుకోవటం కానీ అతను మిమ్మల్ని క్వశ్చన్ చేయటం కానీ ఏమీ లేదు. హ్యాపీగా తీసుకుంటాడు, ఇంట్లో వాడుకుంటారు, నచ్చితే మళ్ళీ రీపర్చేజ్ చేసుకుంటారు. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ అంటే మనం అందరం కూడా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, దేర్ ఈజ్ నో లైబిలిటీ. మనము ఎవరికీ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి? ప్రోడక్టు ఈచ్ అండ్ ఎవ్రీ డే అసలు ఒక రోజుకి 4-5 సార్లు టీ తాగే వాళ్ళు కూడా ఉంటారు. అది ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, వాళ్ళు చేసే వృత్తిరీత్యా. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ సాయంత్రం పూట సరదాగా టీ తాగుతారు. మీకు తెలిసిన అవుట్లెట్స్లో కూడా దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. హ్యాపీగా వాళ్ళ చేత వాళ్ళకొక ఎన్రోల్ చేసేసి వాళ్ళే పర్చేజ్ చేసుకోమని చెప్పొచ్చు. సో చాలా ఈజీగా, అంటే మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా మార్కెట్లోకి వెళ్ళిపోయే ప్రోడక్ట్ అనమాట. ఓకేనా? అండ్ థర్డ్ పాయింట్, ఒకసారి నేను మొన్న మీకు ఒక జూమ్ రికార్డ్ పెట్టాను కదా, ప్లాన్ ప్రజెంటేషను. అక్కడ కనుక మీరు గమనిస్తే దాంట్లో చాలా సింపుల్ ఇన్కమ్స్ పెట్టడం జరిగింది. అంటే మన చేత గొడ్డు చాకిరీ చేయించుకునే అంత కాకుండా చాలా సింపుల్గా, అంటే అక్కడ ఆ ప్లాన్లో ఉన్న టార్గెట్స్ కూడా చాలా సింపుల్గా మనం అచీవ్ అయ్యేలాగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? అది ఫస్ట్ ఇన్కమ్ నుంచి అరౌండ్ 6, 7, 8 ఇన్కమ్స్ వరకు. ఓకేనా? 7, 8 వచ్చేసి స్టాక్ పాయింట్ సంబంధించింది. 6 వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మనము ఈజీగా వర్క్ చేసుకొని సంపాదించుకునే ఇన్కమ్స్ వాళ్ళు పెట్టారు. కాబట్టి ఒక్కసారి 123 మార్కెటింగ్ గురించి, అంటే ఇప్పటి వరకు మనము కివోలో ఎంత పని చేసామో మీ అందరికీ తెలుసు. లైబిలిటీ లేని చోటే, అంటే లైబిలిటీ ఉన్న చోటే మనం చాలా కష్టపడి పనిచేసాం, రకరకాల మాటలు చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలు. ఉన్నది ఉన్నట్టుగా మీరు కొత్తదేమి యాడ్ చేయకుండా
ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలు, హ్యాపీగా మీకు మార్కెట్ జరిగిపోయిద్ది. మీ కింద టీం కూడా బిల్డ్ అయిపోయిద్ది. మీరు చేయాల్సిందల్లా ఏంటి, ప్లాన్ని అర్థం చేసుకొని టీంతో పాటు నడవటం. వాళ్ళకు వచ్చే డౌట్స్, వాళ్ళకు వచ్చే అవన్నీ కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకు ఉండే చిన్న చిన్న సమస్యల్ని క్లియర్ చేసేసి టీంతో పాటు కలిసి నడిస్తే చాలు, ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? నాకు తెలిసి బుధవారం నుంచి అనుకుంటా స్టార్ట్ అవుతాయి రిఫరల్స్ అనేవి. ఓకేనా? నాకు రిఫరల్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అంటే పేమెంట్ ఎలాగా ఏంటి అవన్నీ కూడా నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం కాన్సన్ట్రేషన్గా మీరు పని చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక మంచి ఇన్కమ్ని 1 2 3 మార్కెటింగ్లో మీరు సంపాదించుకోవడానికి స్కోప్ ఉంది. సంపాదించుకుంటారా సంపాదించుకోరనేది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది అనుకోండి, బట్ దెర్ ఈజ్ ఎ స్కోప్. ఓకేనా? ఈ కిబోలో కూడా సంపాదించుకోరా అది డిపెండ్స్ అపాన్, బట్ అక్కడ స్కోప్ అయితే ఉంది కదా. చాలా కష్టపడి పనిచేసాం కదా, సంస్థను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాం కదా. ఇప్పుడు మన కేబీసీ కోసం, మనందరి దగ్గర ఉన్న కేబీసీ కోసం, అది నీ బాధ్యత నా బాధ్యత కాదు, మనందరి బాధ్యత. కేబీసీని మార్కెట్లో ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడం అనేది మనందరి బాధ్యత. కాబట్టి దానికోసము యూటిలిటీ ప్రోగ్రామ్గా ఉపయోగపడే ఈ 1 2 3 మార్కెటింగ్ను కూడా సద్వినియోగం చేసుకోవటం అనేది తెలివైన పని అన్నమాట. ఓకేనా? సో ఆల్రెడీ నిన్న అక్కడ మీటింగ్ జరిగినప్పుడు కొన్ని వీడియోస్ మనకు వచ్చినాయి. ఓకేనా? సో ఆ వీడియోస్ తాలూకు ఇది లాంచింగ్ అనమాట. అందరు క్లాప్స్ కొడుతున్నారు. ఇది లాంచింగ్. ఇది కొన్ని ఫొటోస్ అవి కూడా రావడం జరిగింది. అదిగోండి 1 2 3 మార్కెటింగ్ ఒక పెద్ద డిస్ప్లేలో లాంచ్ చేసేసారు. కొంచెము అర్థం చేసుకొని పనిచేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా కొంత ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.